విశాఖలో కూడా ఇదే తరహా బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అనుమానిత బ్యాగ్ ను కూడా అక్కడ గుర్తించినట్టుగా తెలుస్తోంది. వైజాగ్ లో బాంబు ఆనవాళ్లు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నప్పటికీ కూడా విశాఖ ఎల్జీటీ ఎక్స్ప్రెస్ కి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. వివరాలు సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్. విజయ్ చంద్రిక, ముంబై నుంచి విశాఖ వచ్చే ఎల్టీటీ ఎక్స్ప్రెస్ లో బాంబు ఉన్నట్లు ఒక అగంతకు నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు అధికారులు తెలుస్తారు. అయితే విజయవాడ కేంద్రంగా అధికారులకు ఆదేశాలు రావడంతో వెంటనే ఇక్కడ పోలీసుల్ని అప్రమత్తం చేశారు. ఎల్టీటీ చివరి స్టాప్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ కావడంతో పోలీసులందరూ కూడా అప్రమత్తమయ్యారు. మొత్తం ట్రైన్ మొత్తం అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత S2 బోగీలో ఒక అనుమాన బ్యాగ్ ను గుర్తించారు, ఒక క్యారీ బ్యాగ్. ఆ బ్యాగ్ లో మొత్తం బట్టలు, సబ్బులు, ఆధార్ కార్డు వీటన్నిటినీ కూడా బయటికి తీసి చూడడంతో ఎటువంటి అనుమానిత బాంబు అనేది లేకపోవడంతో మొత్తం అందరూ కూడా అక్కడ ఊపిరి పీల్చుకున్నారు. ఈ యొక్క ఆపరేషన్ లో డాగ్ స్క్వాడ్, అదేవిధంగా బాంబ్ స్క్వాడ్, సివిల్ పోలీసులు, జీఆర్పీ, ఆర్పీఎఫ్ సంయుక్త బృందం అంతా కలిసి మొత్తం ట్రైన్ అందరినీ కూడా పరిశీలించారు. అదేవిధంగా ప్యాసింజర్స్ కూడా వారి బ్యాగ్ ని కూడా తనిఖీ చేసి మొత్తం అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత బాంబు లేదని నిర్ధారణకు వచ్చారు. అయితే అది ఒక శాంసంగ్ ఫోన్ కాల్ నుంచి వారికి ఫోన్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఏదైతే ఆ బ్యాగ్ మర్చిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది ఒప్పో మొబైల్ నుంచి వచ్చి కాబట్టి ఆ బ్యాగ్ దానికి సంబంధించిన కాదనిగా నిర్ధారించుకున్న తర్వాత పోలీసులు ఒకసారిగా అక్కడున్న పరిస్థితిని గమనించారు. అయితే మొత్తం ట్రైన్ అంతా కూడా మనం చూస్తే చాలా రష్ ఉన్న ట్రైన్ లో ఈ విధమైన కాల్ రావడంతో ఒకసారిగా భయాందోళనకు గురయ్యారు. మొత్తం పోలీసులు అందరూ కూడా చేరుకుని మొత్తం ట్రైన్ అంతటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆ బ్యాగ్ లో ఎటువంటి బాంబు లేదని నిర్ధారణకు వచ్చారు. అయితే బ్యాగ్ మర్చిపోయిన వ్యక్తి యూపీ ఉత్తరప్రదేశ్ చెందిన శ్రీరామ్ తివారీగా గుర్తించారు. వెంటనే ఆయనకి ఫోన్ కాల్ చేసి మాట్లాడడం జరిగింది. బ్యాగ్ మర్చిపోయినట్టుగా తెలిసింది. అయితే అది గంజాయి అక్రమ రవాణా చేయడానికి వస్తున్నారా లేక మరే విధంగా కారణంతో మర్చిపోయారు అనేది కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓవరాల్ గా బాంబు అనేది లేకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అదేవిధంగా అసలు బాంబు కాల్ ఎక్కడి నుంచి ఏ ఫోన్ కాల్ నుంచి వచ్చిందనే దానిపైన దృష్టి పెట్టారు. జీఆర్పీ, ఆర్పీఎఫ్, అదేవిధంగా బాంబ్ స్క్వాడ్, టాస్క్ ఫోర్స్ సంయుక్త బృందాలతో మొత్తం తనిఖీలు చేపట్టిన తర్వాత బాంబు లేదని నిర్ధారణకు వచ్చారు. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ సతీష్.